గైస్ ఈ 11th వీక్ లో అసలు నో ఎలిమినేషన్ వీక్ చేయడానికి చాలా పెద్ద ప్లానే ఉంది. సో దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటి అంటే, సో ఎప్పుడైతే నబీల్ చేతిలోకి ఎవిక్షన్ షీల్డ్ వచ్చేసిందో అప్పుడే బిగ్ బాస్ టీం అనేది చాలా పెద్ద కుట్రపూరితమైన ప్లాన్ అయితే వేసింది. అది ఏంటి అంటే, ఎలాగైనా నబీల్ చేత ఈ ఎవిక్షన్ షీల్డ్ ని వృధా చేపించాలి అనేసి ప్లాన్ అయితే వేసింది. సో మరి ఆ ఎవిక్షన్ షీల్డ్ ని వాడాలి అంటే, సో ఇక్కడ నబీల్ కి నచ్చిన వాళ్ళని, దగ్గరగా ఉన్న వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్ లో ఉంచాలి. సో కాబట్టి ఓటింగ్స్ లో లీస్ట్ ఉన్నటువంటి యష్మి అండ్ పృథ్వీని పక్కన పెట్టేసి ఎవరైతే నబిల్ కి దగ్గరగా ఉంటారో వాళ్ళని చివరి ఎలిమినేషన్ రౌండ్ లో, అంటే అవినాష్ అండ్ టేస్టీ తేజాని చివరి ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ నాగార్జున గారు ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నువ్వు ఆ ఎవిక్షన్ షీల్డ్ ని వీళ్ళ మీద యూజ్ చేస్తావా లేదా నీ కోసం అలాగే ఉంచేస్తావా అనేసి అడగడం అయితే జరిగింది. ఇక్కడ నబీల్ అయితే చాలా సార్లు ఆలోచించి చివరిగా వాళ్ళు అనుకున్నట్టే అవినాష్ మీద ఈ ఎవిక్షన్ షీల్డ్ అయితే వాడేశాడు. అండ్ ఈ విధంగా వాడేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ అనేది వర్కౌట్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు రివీల్ చేశారు ఈ వీక్ లో ఎలాంటి ఎలిమినేషన్ లేదు అనేసి. సో ఎలిమినేషన్ లేనప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పెట్టారు అంటే, ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ అనేది వృధా చేపించాలి అనేసి. సో దీనిపై మీరేమనుకున్నారు అనేది, మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.